వేరేది ఏముండదు. సెటిల్మెంట్లు, పైసలు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ల మీద డబ్బులు, ఇవేనా రాజాసింగ్. ఆల్టర్నేటివ్ జనాల లోపల పోయేసి ఏ డెవలప్మెంట్ చేసినా లేదు, అంత కుంటుపట్టిపోయింది. మా ముఖేష్ అన్న ఉన్నప్పుడే డెవలప్మెంట్, ఆ రోజు తర్వాత అంత జీరో డెవలప్మెంట్ అయింది. కాదు, ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లా నమ్ముతారు ఆనంద్ గారు? ఎందుకంటే ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు ముఖేష్ గారిని ఓడియనికే రాజాసింగ్ని గెలిపించారు. అవునా? అవును. ఇప్పుడు రాజాసింగ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారని ఇప్పుడు ముఖేష్ గౌడ్ ఉన్నప్పుడే డెవలప్మెంట్ అయిందని అంటున్నారు. అవును. మీరే రెండు మాటలు మాట్లాడుతుంటే ఆ రోజులలో నేను ముఖేష్ గారి దగ్గర ఉండి డెవలప్మెంట్ చేయించింది నాకు తెలుసు కనుక. నేను ముఖేష్ గారు పిఏగా ఉన్నా కనుక నేను డెవలప్మెంట్ చేసిన. కొన్ని కారణాల వల్ల విడిపోయినాము. వీడు ఏదో చేస్తాడని నేను అనుకున్నా. వీడు మహా బట్టేబాజుగాడు వెళ్ళిండు రాజాసింగ్. ఆ తిరిగే బట్టేబాజు కాదు, దొంగ, ప్రజలల్లో మోసగాడు. ఎట్లా మోసగాడు అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇండ్ల ముంగడికే మోరీలు పోతుంటాయి, లైట్లు ఉండేవి. అదంతెందుకు శివ గారు, వాళ్ళ ఇంట్లోకేంచి వెళ్తుంటే మోరీలు పోతుంటాయి. ఆడికించి మోరీలు పోతుంటే పట్టించుకోడు. వాళ్ళ ఇంటి పక్కకు చెత్త, లైట్లు లేవు. వినాయక చవితిలో ఉన్న మా ధూళిపేట అన్నదమ్ములంతా వినాయకులు కానీ అమ్మోళ్ళు కానీ అక్కడనే తయారైపోయి అమ్ముకోవడం, వాళ్ళ బతుకుదేరు అది. అవును. ఆ రోడ్లన్నీ ఎక్కడక్కడ పగిలిపోయినాయి. చేసే దాఖలాలు లేవు వీళ్ళకు. ఈయన చేయడు. రాక ఇవి గణేషులు కొంటందుకు కూడా అవుట్స్కట్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర కొన్నారు. వ్యాపారం ఎక్కువ కాలే, అంత పరిశాని వీళ్ళ క్యాస్ట్రోలే ఉన్నారు. వ్యాపారం లేదు. ఎవరన్నా లారీ తీసుకొస్తే లారీ బయటికి వెళ్ళే పరిస్థితిలో రోడ్లన్నీ తవ్వుడు, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. కాదు, ఇవన్నీ మీరు ప్రశ్నిస్తారా? అంటే డైరెక్ట్ రాజాసింగ్ గారితో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? ఏమి లేదు. ఇప్పుడు మస్తు చాలాసార్లు మాట్లాడినాము. మాట ఎవరు పోయినా ఎట్లా మాట్లాడతాడంటే అన్నా క్యా హై తీయగా, తర్వాత ఇట్లా బయటికి పోతే తిడతాడు. సో లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు మీతో? ఛాలెంజ్ అయిపోయి మాట్లాడక కలిసిన ఫంక్షన్లో నమస్తే అన్న అంటే నమస్తే. తర్వాత ఆయన డెవలప్మెంట్ అంతా నేను చూసుకుని, ఇక జీరో డెవలప్మెంట్ ఉందని నేనే ఫీల్డ్లో దిగినిగా. దిగేసి ఏ విధంగా చేయాలి ప్రజలలో చేస్తుంటే నాకు మొన్న ఈ అటాక్ చేయడం జరిగింది. సరే.